ఈ రోజు గుంటూరు వంకాయ బజ్జీ ట్రై చేద్దాం. దానికోసం బౌల్లో 2 కప్పుల శనగపిండి, 1/2 కప్పు బియ్య పిండి, ఉప్పు, వంట సోడా, వాము నలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సర్ జార్లో కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, నువ్వులు, ఉప్పు, చింతపండు, కారం, జీలకర్ర, వాటర్ యాడ్ చేసుకుని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ ని వేయించిన వంకాయలో స్టఫ్ చేసుకోవాలి. వంకాయలను శుభ్రం చేసుకొని వాటర్ లేకుండా తుడుచుకొని నూనెలో వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వంకాయలు మధ్యలో చీల్చుకొని మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ కూర్చుకోవాలి. నూనె సలసలా కాగుతున్నప్పుడు ఈ వంకాయని ముంచి నూనెలో వేసుకోవాలి. 2 వైపులా ఎర్రగా కలుచుకోవాలి. అసలైన ప్రాసెస్ వీటిని కట్ చేసుకొని వీటి మధ్యలో వేయించుకున్న శనగలు పెట్టుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు పెట్టుకోవాలి. నిమ్మకాయ నీళ్ళలో ఉప్పు, కారం వేసుకున్న రసం దీని మీద వేసుకోవాలి. పెరుగులో వాము, ఉప్పు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బీట్ చేసుకుని దీని మీద వేసుకోవాలి. అంతే, గుంటూరు వంకాయ బజ్జీ రెడీ. టేస్ట్ చాలా బాగుంది. కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని